వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ మాత్రం ఫైరే అన్నట్లుగా ఉన్నాయి. లేటెస్ట్గా వదిలిన ప్రోమోలో నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య గట్టిగానే వార్ జరిగింది. అయితే నామినేషన్లో ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెడితే లేని కంటెస్టెంట్లు కూడా రెచ్చిపోవడం ఈ ప్రోమోలో హైలైట్. లేటెస్ట్ ప్రోమోలో అసలు ఏం జరిగిందో ఒక లుక్ వేద్దాం. ప్రోమో స్టార్టింగ్లో తాపీగా నిద్రపోతూ కనిపించాడు నాగమణికంట. దీంతో బిగ్ బాస్ ఎప్పటిలాగానే బౌ బౌ అంటూ సైరన్ వినిపించాడు. దీంతో నాగమణికంట ఉలిక్కిపడి లేచి ఓవర్ని అనుకుంటూ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి, ఇక మిగిలిన కంటెస్టెంట్ ఏంది బ్రో మణికంఠ అస్తమాను ఒంటరిగా ఉంటాడు, ఎవరితోనూ కలవడు అంటూ గుసగుసలు మొదలుపెట్టేశారు. ఇక కట్ చేస్తే నామినేషన్ ప్రక్రియలో మరోసారి మంటలు రేగాయి. ముందుగా నబీల్ మణికంఠను నామినేట్ చేస్తూ ఆయన వచ్చినప్పటి నుంచి ఒంటరిగానే కూర్చుంటున్నాడు, కెమెరాతో తప్ప మనుషులతో మాట్లాడడం లేదు అంటూ తన రీజన్ చెప్పాడు. దీనికి ఏదో కవర్ చేద్దామని ఏదేదో చెప్పాడు మణికంఠ. ఒంటరిగా కూర్చుని నాలో నేనే మాట్లాడుకుంటున్నా అన్నారుగా, నేను పాటలు పాడుకుంటున్నా అంటూ మణికంఠ అన్నాడు. దీనికి ఇక్కడికి పాటలు పాడడానికి వచ్చావా బ్రో అంటూ అదిరిపోయే పంచిచ్చాడు నబీల్. ఇక తరువాత కూర నచ్చినా నచ్చకపోయినా అందరూ వేరే చేసుకోవడానికి లేదంటూ కొత్త రూల్ పెట్టింది బేబక్క. దీంతో ఇదే పాయింట్పై బేబక్కను నామినేట్ చేశాడు శేఖర్ భాష. ఆ తర్వాత ఇంట్లో పనులకి హెల్ప్ చేయడం లేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది బేబక్క. అయితే పృథ్వీ సైలెంట్గానే ఉన్న కిర్రాక్ సీత మధ్యలో మాట్లాడింది. నిన్న అతను గిన్నెలు కడిగాడు కదక్క అంటూ సీత చెప్పబోతుంటే నువ్వు మధ్యలో మాట్లాడకూడదంటూ ఇంగ్లీష్లో ఆర్డర్ వేశాడు నిఖిల్. దీనికి యా యా అంటూ యాష్మి కూడా వంత పాడింది. ఈ మాటకి సిర్రెత్తుకొచ్చిన సీత నా ఇష్టం రాబాయ్, నా ఇష్టం, నేను మాట్లాడతా అంటూ వాయిస్ రేస్ చేసింది. దీంతో మన చీఫ్ నిఖిల్ సైలెంట్ సీత అంటూ లేచి మరీ అరిచాడు. కానీ సీతతో అంత ఈజీ కాదన్నట్లు కిర్రాక్ పాప ఒక రేంజ్లో రిప్లై ఇచ్చింది. నువ్వు సైలెంట్ ముందు, నేను మాత్రం నో సైలెంట్. నువ్వు నామినేషన్ మధ్యలో మాట్లాడినప్పుడు నేను కూడా బరాబర్ మాట్లాడతా అంటూ కన్నడ బాబుకి ఒక రేంజ్లో ఇచ్చి పడేసింది సీత. దెబ్బకి మనోడికి ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉన్న మీసాన్ని ఒక తిప్పుకున్నాడు. ఎంతైనా సీతతో అంత ఈజీ కాదబ్బా. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.